న్యూస్ టీవీ 99 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మోదీ బహిరంగ సభకు హుస్నాబాద్ నుండి కదిలిన కాసాయ దళం. తిరుపతి నాయక్ ఆధ్వర్యంలో గిరిజన వేషధారణతో భారీగా తరలి వెళ్లిన బీజేపీ శ్రేణులు. హుస్నాబాద్ లో బీసీ సంఘాల నిరసన. మోదీ గో బ్యాక్ నినాదాలతో రాస్తారోకో. చట్టసభలో 50% రిజర్వేషన్లకు డిమాండ్. మర్రిగూడలో ఐకేపీ కేంద్రాన్ని పరిశీలించిన కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డి. వరిధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్. ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి బిక్కనూరు తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించిన సంఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన చెవుల సామయ్యకు చెందిన సర్వే నంబర్ 711/1లో 11 గుంటల భూమి, 713/1లో 23 గుంటల భూమి, మొత్తంగా 37 గుంటల భూమిని 13/6/2020 సంవత్సరంలో లక్ష్మీదేవునిపల్లి గ్రామానికి చెందిన ఏనుగు రాజేశ్వరరెడ్డి పేరుపైన మార్చుకోవడం జరిగిందని, అదే రోజు మళ్లీ వెంటనే కరుణాకర్ సిరిసిల్ల గ్రామం రాజన్న సిరిసిల్లాకు చెందిన వ్యక్తిపైన రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందని చెవుల సామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రిజిస్ట్రేషన్ చేయడానికి ముఖ్య కారణం బిక్కనూరు మండలం రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన బోడకుంటి శ్రీధర్, కూరపాటి బాలకృష్ణ అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 6వ తేదీన తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని చెప్పాడని, ఆ డేటు కూడా అయిపోయిందని, ఇప్పటివరకు మా పేరు పైన రిజిస్ట్రేషన్ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఒక పత్రికా విలేకరనని, మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అంటున్నారని, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఇప్పటికైనా జిల్లా అధికారులు బిక్కనూరు తహసీల్దార్ మాకు న్యాయం చేయాలని వేడుకున్నారు. బిక్నూరు మండలికి తీసుకుపోయి సంతకం పెట్టించుకొని ఇది బాలకిషన్ కరుణాకర్రావు బిల్ నన్ను ముద్ర పెట్టించుకొని నాదని వాళ్ళు అంటారు. నన్ను గోయనిస్తలేదు. 37 గుంటలు రెడ్డి ఇది లక్ష్మీదేవపల్లి రాజేశ్వర రెడ్డి మీకెళ్ళి కరుణాకర్ రెడ్డికి చేసి ఇచ్చిండు. మళ్ళీ రాజేశ్వర రెడ్డి కరుణాకర్ రావుకు చేసి ఇచ్చిండు. శ్రీధరు రమేష్పల్లి శ్రీధరు దోలుకపోయిండు. రాజేశ్వర రెడ్డి మీద చేసిండు. రాజేశ్వర రెడ్డి కూడా తీసుకుపోయి లక్ష్మీదేవపల్లి సిరిసిల్ల వాని పేరు కరుణాకర్ మీద చేసిండు. 37 గుంటలు మెత్తం కారకూడ అంటే రమేష్పల్లి శ్రీధర్ చేస్తా, 6 నెలలు చేస్తా, ఇక అయిపోయా, ఇక రాసిచ్చుడే పేరు మీద చేసిస్తా నీయో ఈ వచ్చే నెలలు అయిపోయాయి. ఇక ఇవే మాటలు 3 ఏళ్ళ కొల్లే రాసిచ్చుడు మీదనే ఉన్నాడు. బాండ్ పేపర్ మీద ఇది రాసిచ్చాడు, ఇంకో పేపర్ పోయినప్పుడు అలా వాయిదాలు పెట్టుడు, ఇవే రాసిచ్చుడు. మేము చేపిస్తాను, చేసిచ్చుడు లేదు, మరపిల్చుడు లేదు. నేను ఇప్పుడు రిపోర్టర్ అయినా, నేను అన్ని మాట్లాడుకుంటా, నేను అన్ని చేసుకుంటా, నీ దగ్గరికి ఎవరు రారు అని కూడా మాట్లాడండి. ఇక 15వ తారీఖు పెట్టిండు. ఈ నెల లాస్ట్ 6వ తారీఖు పెట్టిండు. 6వ తారీఖు లేదు, 7వ తారీఖు లేదు. ఇప్పుడు శ్రీధరు 2 నెలలు నాడు రాసిచ్చిండు, స్టార్ట్ బుక్ చేసిండు, నా పేరు వేస్తా అని. ఇవాళ మళ్ళా అది స్టార్ట్ బుక్ చేయలేదు, ఏం చేయలేదు. నాకు చేసి ఇచ్చేదానికే మనకి అంత బాధ ఉంది. నేను రిపోర్టరు, నువ్వు ఊరికి చెప్పుకుంటావు, ఏడ మాట్లాడకపో, నేను యాడికి పిలిచినా నేను రాను అని అంటుండు. మళ్ళీ చేసి ఇవ్వమంటే చేసిస్తా అన్నప్పుడల్లా వాయిదాలు రాసుడే, కాగితాలు రాసుడే, ఇంకో ముచ్చటే లేదు. ఇక మీరు ఆడుకోండి, నన్ను ఏం చెయ్యరు, మీతో ఏం కాదు అని అన్ని కుడతా అట్లా కుడతా భయపట్టించి కుడతా భయపట్టిస్తుండు. అది చేస్తలేడు, మాకు మళ్ళీ ఇస్తలేడు.
వచ్చింది సార్. ఇప్పుడు కోసుకునేది ఇలా కాల పెట్టుకునేది తప్ప ఇంకోటి ఏం లేదు. వాడు మిషన్ రాణిస్తలేడు, కొయ్యనిస్తలేడు. ఇక దాని మీదే ఊరు వచ్చేసి ఆరేపల్లి గ్రామం, రాజంపేట మండల్, కామారెడ్డి జిల్లా సార్. మాది భూమి వచ్చేసి తిప్పాపూర్ శివార్లో ఉన్నది సార్. 711/1, 713/1. మాకు ఒక 37 గుంటల భూమి ఉన్నది. మా నాన్న ఏంటంటే ఒక తాగుడుకు బానిస ఇట్లా చేసి రామేశ్వరపల్లి గ్రామానికి చెందిన బోడపుంటి శ్రీధర్ అనే వ్యక్తి ఆయన తీసుకుపోయి మా నాన్నతోని ఎంఆర్ఓ ఆఫీసులో బిక్నూరులో సంతకం పెట్టించుకొని అక్కడ మన లక్ష్మీదేవనపల్లి గ్రామానికి చెందిన ఏనుగు రాజేశ్వర్ రెడ్డి సన్నాపు రామరెడ్డి అనే వ్యక్తికి రిజిస్ట్రేషన్ చేయించి మీకేంటంటే ఎస్సీ కార్పొరేషన్ కింద మీకు ఒక 2 లక్షల రూపాయలు వస్తాయి, మీరు తీసుకొని మీరు ఏదైనా ఇప్పిస్తామని చెప్పేసి వాళ్ళిద్దరు వ్యక్తులు ఆడినటువంటి డ్రామాకు 2022 జూన్ 13వ తారీఖు నాడు ఈ రిజిస్ట్రేషన్ జరిగింది. అప్పటి నుండి మేము మాకు ఒక 6 నెలల తర్వాత మాకు తెలిసినటువంటి విషయంలో నేను ఎన్నో పదే సార్లు ఆయన దగ్గరకు పోయి చర్చించిన. మాకు ప్రతిసారి ఏంటంటే నీకు చేసిస్తా, ఒక 2 నెలలు గడివియండి, ఒక నెల గడివియండి అని చెప్పుకుంటూ ప్రతి పేపర్ మాకు ఒక వాయిదాల పొంటి రాయించుకుంటూ ఉంటే శ్రీధర్ మాకు వాయిదాలు, ఎందుకంటే నా ద్వారా తప్పుదం జరిగింది, మీకు ఇప్పిస్తాన్న విషయం వాస్తవమే, కానీ నా విధంగా నాకు జరిగిన తప్పది, మీకు చేసిస్తా అని చెప్పేసి ఒక 1 నెల రోజులు 2 నెలలు అని చెప్పుకుంటా పదే మాకు పేపర్లు రాసుకుంటూ మాకు బాండ్ పేపర్తో సహా అన్ని రాయించుకుంటూ మాకు ఇప్పటి వరకు కూడా మొన్న మార్చి 6వ తారీఖు నాడు 2026 నాడు రాసిచ్చి మీకు మే 6వ తారీఖు లోపల మీకు కంప్లీట్గా మేము మీ రిజిస్ట్రేషన్ మీకు చేస్తామని ఒక పెద్దల సమక్షంలో అదే బిక్నూర్ పిఎస్ ముందట మాట్లాడడం జరిగింది. దీన్ని ఒక రాసిచ్చి కాగితం కూడా ఇప్పటికి కూడా 6వ తారీఖు జరిగి ఇప్పటికి 3 రోజులు గడుస్తున్నా కానీ మాకు ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఇంకో 20 రోజులు నెల రోజులు అన్న వాయిదాలు పెడుతున్నాడు. ఇదేంటంటే 4 సంవత్సరాల నుంచి జరుగుతున్న విషయం. మేము పంట కోసుకోలేకపోతున్నాము. ఈ ఊర్లో కూడా అందరి ముందట అవమానంగా మాకు వాళ్ళు వచ్చేసి ఇది ల్యాండ్ మీది కాదు అని చెప్పేసి మా పైన దౌర్జన్యకి దిగి ట్రాక్టర్లు కానీ ఎటువంటిది చేసి మాకు హార్వెస్టర్ కానీ రాణిస్తలేడు. ఇంకోటి ఏంటంటే మాకు 2024లో కూడా స్లాట్ బుక్ మీకు చేసిస్తాను. హైదరాబాద్ లో దేశ ప్రధానమంత్రి మోదీ భారీ బహిరంగ సభకు హుస్నాబాద్ నుండి భారతీయ జనతా పార్టీ నాయకులు, భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. రాష్ట్ర బీజేపీ నాయకులు తిరుపతి నాయక్ ఆధ్వర్యంలో గిరిజన వేషధారణతో ప్రత్యేక బస్సులో బయలుదేరి వెళ్లారు. హుస్నాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి కార్యకర్తలను తరలించారు. సంజయ్ కుమార్ గారి నాయకత్వం, భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ, హైదరాబాద్, మోదీ గారి బహిరంగ సభను చేద్దాం, బీజేపీ బహిరంగ సభను బీజేపీ జై మాతా, జై మాతా, జై మాతా, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, నరేంద్ర మోడీ గారి సభను సంజయ్ నాయకత్వం.
నరేంద్ర మోడీ మొత్తం బీజేపీ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్రాడ్జీలు ధరించి రాస్తారోకో చేపట్టారు. హైదరాబాద్ లో నేడు బహిరంగ సభలో ప్రధానమంత్రి మోదీ చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్ల ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. మోదీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఆమోదిస్తూ కేంద్ర ప్రభుత్వానికి పంపించిన బిల్లును పార్లమెంట్లో ఆమోదింపజేయాలన్నారు. బీసీలకు రిజర్వేషన్లు అమలు చేశాకనే ప్రధాని మోదీ తెలంగాణలో అడుగుపెట్టాలని అన్నారు. బీసీల పట్ల మోడీ మొండి వైఖరి, బీసీలకు రిజర్వేషన్లు వెంటనే బీసీలకు అమలు చేయాలి. బహిరంగ సభలో ప్రకటన వెంటనే మోడీ మొండి వైఖరి, ప్రధానమంత్రి మోడీ మొండి వైఖరి, ప్రధానమంత్రి మోడీ మొండి వైఖరి. బీజేపీ పార్టీ మొండి వైఖరి, బీజేపీ పార్టీ మొండి వైఖరి. అమలు చేయాలి మండల్ కమిషన్ సిఫార్సులను, అమలు చేయాలి మండల్ కమిషన్ సిఫార్సు. ఐక్యత
వర్ధిల్లాలి బీసీల ఐక్యత. బీసీలకు న్యాయం చేయని మోడీ వెంటనే మోడీ వెంటనే బీసీల ద్రోహి మోడీ, బీసీల ద్రోహి మోడీ. ఈరోజు చట్టసభల లోపల 50% రిజర్వేషన్ కల్పించాలనే ఒక డిమాండ్తో అమరనాన్ని చేపట్టడం జరిగింది. వారికి సంఘీభావంగా ఈరోజు మేము బీసీలందరం కూడా సంబంధించినందరూ కూడా కార్యక్రమాన్ని భద్రంగా చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు 3 గంటలకు హైదరాబాద్లోని ప్రగతి వద్ద మన ప్రధానమంత్రి మోడీ గారు చేస్తున్నారు. అయితే ఇక్కడ మేము బీసీలందరం కూడా ఎప్పుడైతే సభకు ఇచ్చేస్తున్నారో 3వసారి ప్రధానమంత్రి అయిన తర్వాత తెలంగాణకు రావడం ఇదే ప్రథమసారి. మరి మీరు బీసీలు అనేది ఉత్పత్తి కులాలు, ఇందులో మన దేశం లోపల దాదాపుగా 60% జనాభా ఉన్నది. అంటే మెజారిటీ వర్గాలు బీసీ వర్గాలే. బీసీ వర్గాల సభపైనే దేశ ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది. అటువంటి బీసీలకు చట్టసభల లోపల 50% రిజర్వేషన్ కల్పించాలి. అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ కల్పించాలి. అదేవిధంగా బీసీలకు రక్షణ చట్టాలు తీసుకురావాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం లోపల 54 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే కేవలం 2,000 లక్షల కోట్ల బడ్జెట్ మాత్రమే ప్రవేశించాలి. కానీ సామాజిక న్యాయం ప్రకారంగా దాదాపుగా 30 లక్షల కోట్ల బడ్జెట్ కేటాయించాలి. బడ్జెట్ అనేది పెంచాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మండలి కమిషన్ సిఫార్సు బీసీలు దేశవ్యాప్తంగా కూడా విద్యా ఉద్యోగాల్లో కూడా రాజకీయంగా సామాజికంగా వెంటబడుతున్నారని ఒక 40 సిఫార్సులను విద్యా మండలి చేయడం జరిగింది. ఈ 40 సిఫార్సులను వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా ఈ మోడీ బహిరంగ సభలో చేయాలని బీసీల తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా బీసీ ఉద్యోగులకు, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమోషన్ లోపల మన రిజర్వేషన్ కల్పించాలి. అదేవిధంగా బీసీలకు ప్రిమియర్లు ఎత్తివేయాలి. అదేవిధంగా మరి మనకు కేంద్రం లోపల బీసీలకు ఇంతవరకుగా ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేదు. అది కేంద్రం లోపల ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలనే ఒక డిమాండ్ ముందుకొస్తున్నాం. అదేవిధంగా మన తెలంగాణ అసెంబ్లీ, అదేవిధంగా గవర్నర్ బీసీలకు స్థానిక సంస్థల్లో కూడా విద్యా ఉద్యోగాల్లో కూడా 45% రిజర్వేషన్ కల్పించాలని వాళ్ళు ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే ఇంతవరకు కూడా బీసీలకు రిజర్వేషన్ ప్రకటించలేదు. అదేవిధంగా ఏదో అయిపోయినట్టుగా మహిళా కమిషన్ మహిళలకు రిజర్వేషన్ తీసుకొచ్చిండు. ఓకే, దానికి సమ్మతమే. కానీ ఆ రిజర్వేషన్ లోపల మా ఓబీసీ మహిళలకు వాటా ఎంత అనేది స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తున్నాం. ద్వారా మరొకసారి 4% కూడా లేని అగ్రకులాలకు 10% రిజర్వేషన్ వాళ్ళు అడగలేదు. మేము రోడ్ల వెంబడి అడుగుతున్నా కానీ మా వాటా కింద మేము 60% ఉన్నాం, మాకు కనీసం ఒక 50% కల్పించాలని రోడ్లకి ఘటనలు రాష్ట్రాలు చేస్తుంటే కూడా కనీసం మోడీ ప్రభుత్వానికి మరి పట్టింపు లేదు. అందుకే ఈరోజు బహిరంగ సభ లోపల మేము చేసిన డిమాండ్లకు ప్రకటన చేయాలని నిరసన కార్యక్రమం అందరం కూడా మన బీసీ సోదరులందరూ కూడా బీసీ చేసి మేము ఇక్కడ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పటికైనా స్పందించి మోడీ బహిరంగ సభలో ప్రకటన చేయాలని, లేకపోతే ఈ రాష్ట్రం మొత్తం కూడా అల్లకల్లలో మొత్తం తెలియజేస్తూ మరి బీసీలకు అన్యాయం చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి కూడా బీసీలు 60% ఉన్న బీసీలు అణగదొక్కుంటూ బీజేపీ ప్రభుత్వం మోడీ గారు నిరంకుశ పాలన బాగా లేదు. కాబట్టి బీసీలకు మాత్రం వెనుకబడి ఉన్నారు కాబట్టి బీసీలను చేసేది కార్యక్రమాలు కావాలి. కాబట్టి ఇప్పుడు మేము నిరసన చెప్తున్నాం. ఎన్నో మీటింగ్లో కూడా మేము ఇప్పటివరకు బీసీ అందులో నిరసన చెప్పినాం. కానీ ఇంత కూడా మోడీ గారికి సిద్ధశుద్ధి లేదు. ఇప్పటికైనా తెలంగాణ బడ్జెట్ కాబట్టి హైదరాబాద్లో మీటింగ్లో బీసీలకు అనుకూలంగా
స్పందించి అమలు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తుంది. అవకాశం ఇచ్చిన బీసీ సోదరులందరికీ నమస్కారములు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్కు విచ్చేస్తున్న సందర్భంగా మేము వారిని స్వాగతిస్తున్నాము. అదేవిధంగా తన యొక్క మొండి వైఖరి మార్చుకొని హైదరాబాద్లో అడుగుపెట్టాలి. దేనికంటే బీసీల పట్ల ఆయన అణచివేస్తున్న ధోరణిని వెంటనే మానుకొని ఈ పరేడ్ గ్రౌండ్లో అడుగుపెట్టాలంటే బీసీలకు న్యాయం చేస్తాను మాటిచ్చిన తర్వాతనే పరేడ్ గ్రౌండ్లో అడుగుపెట్టాలని బీసీ సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాము. ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వము గౌరవ బీసీ సంక్షేమ మాత్యులు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారు ఒక సంవత్సరంలోనే బీసీ గణన చేపట్టి 42% బీసీలకు రిజర్వేషన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో అందరి మద్దతుతో బిల్లును ప్రవేశపెట్టి బిల్లు పాస్ చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తే మోడీ గారు మొండి వైఖరి వల్ల బీసీల పట్ల నల్గొండ జిల్లా మరిగూడ మండలం కుదాబక్షిపల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, ప్రతి వడ్ల గింజకు మద్దతు ఇవ్వాలని, రైతులకు ఎండ తాకిడి లేకుండా చర్యలు తీసుకోవాలని, హమాలీలకు కొరత లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాబోయే ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వారి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సరైన వసతులు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు మాధవని రాజు, ఉపాధ్యక్షుడు దూసరి లక్ష్మయ్య, శివ, మైలారపు కృష్ణయ్య, కారింగు యాదయ్య, దూసరి భాస్కర్, వంగాల షేక్, బొల్లారం వెంకటయ్య, బొడ్డుపల్లి సైదులు, కొట్ల మధుకర్ తదితరులు పాల్గొన్నారు. ఏమైతుందంటారా, కొంతమంది తాళ ఎక్కువ ఉంటుందా, ఖాళీ కావాలని లారీని పడుతున్న ఉద్దేశం మీద, లారీని ఉద్దేశం మీద అన్ని చేపిస్తున్నాం. ప్రాబ్లం లేదు. కరెక్టే నేను అనేది. కాలు పట్టిన తర్వాత 40 ఎకరే చూసాం. 40 ఎందుకు చెప్తారు? కాలు పట్టకుంటే అదే సార్, ఇప్పుడు ఏమైందంటే సరే దాన్ని కూడా ఏమైందంటే ఓ దగ్గర పర్సెంటేజ్ కన్నా ఎక్కువ తాలు ఉంటుంది. దాని వల్ల ఏం చేస్తుంటే మళ్ళీ లారీ ఆపుతుండు, మళ్ళీ కటింగ్ పిలుస్తుండు. ఈ బాధల కన్నా మనకి ఇంకోటి ఏంటంటే ఒక లారీ అయితే మళ్ళీ తెల్లారి 10 మంది ఆగుతారండి. మళ్ళీ వర్షాకాలం వస్తుంది కాబట్టి ముందర వెళ్ళని అనే ఉద్దేశం మీద ఫాలో అవుతున్నాం. దాని గురించి ఏం లేదు. పోతే 2 కిలోలు అటు ఇటు పోతున్నాయి. మన రైతులు క్షేమంగా ఉండాలనే ఉద్దేశం ఇది. అదే మనం ఇంకోటి సార్, ఇప్పుడు ఎన్ని ఈ రోజు 12 రోజులు ఎన్ని రోజులు ఓపెన్ చేసినారు అంటే రైతు రైతు నీకు ఏ రోజుల సీరియల్ పెట్టిరా? మీ సొసైటీ అయినా ఏదైనా కానీ చైర్మన్ లేవు నిన్న ఎక్కిరా మొత్తం మీదే ఇస్తారాజ్యం ఇలా ఊరికాలే మీరు చేయాలని కూడా వాళ్ళని ఉత్తరు ఉంటుంది. మళ్ళీ ఒక డైరెక్టర్ చెక్ చేస్తలేదు సార్. వారం రోజులు అవుతుంది. చెక్ చేస్తాను అవన్నీ మాట్లాడితే వారం రోజుల కొనాడు వస్తున్నావు. పోయిన బుధవారం వచ్చింది, ఇంకా రాలేదు. పోయిన బుధవారం వచ్చింది, మంగళవారం వచ్చింది, మంగళవారం వచ్చిందా? దేశంలో సంచలన విజయం సాధించిన తమిళ సినీ హీరో విజయ్ ప్రమాణ స్వీకారం అభిమానులు అతిరిత మహారథుల మధ్య కొనసాగింది. రాజకీయ పద్మ వ్యూహాలను దాటుకొని ఎవరు ఊహించని అపూర్వ విజయాన్ని తను సొంతం చేసుకున్నాడు. జోసెఫ్ విజయ్ తమిళనాడు రాజకీయ ధృంతులను ఎత్తులకు పై ఎత్తులను చాటుకొని ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారంలో తాను ఎలా ఎదిగాను, ఎలా ఉండబోతున్నానన్నది స్పష్టం చేశాడు. 5 పదుల వయసులో రాజకీయ అరంగేట్రం చేసి అనతి కాలంలోనే ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం ఆషామాషి వ్యవహారం కాదు. అలాంటి రాజకీయ నేపథ్యం లేకుండా ఒంటి చేతితో టీవీకే పార్టీ విజయపథంలో నడిపించిన విజయ్ అజేయుడే. పార్టీ పెట్టారు. అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి విజయ్ తనదైన బ్రాండ్ను క్రియేట్ చేయాల్సిన గురుతర బాధ్యత ఉంది.
గతానికి భిన్నంగా క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవుతూ నిత్యం ప్రజల మనిషిగా పరిపాలన సాగించాల్సిన అవసరం ఉంది. అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రాజకీయ కోటరీలకు దూరంగా ఉంటూ ప్రజల మనిషిగా పరిపాలన చేస్తే 10 కాలాల పాటు తమిళనాడు పాలించే అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ దేశానికి దిక్సూచిగా నడవాలని జర్నలిస్టు టీవీ యాజమాన్యం తరఫున హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. சி ஜோசப் விஜய் எனும் நான் தமிழ்நாட்டு அரசின் முதலமைச்சர் என்ற முறையில் எனது கவனத்திற்குள்ளாவதும் தெரிய வருவதுமான எந்த பொருளையும் முதலமைச்சரின் கடமைகளை உரியவாறு நிறைவேற்ற தேவையான அளவுக்கன்றி ஒருவரிடமோ பலரிடமோ நேர்முகமாகவோ மறைமுகமாகவோ அறிவிக்கவோ வெளிப்படுத்தவோ மாட்டேன் என்று ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன். బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మోదీ బహిరంగ సభకు హుస్నాబాద్ నుండి కదిలిన కాషాయ దళం. తిరుపతి నాయక్ ఆధ్వర్యంలో గిరిజన వేషధారణతో భారీగా తరలి వెళ్లిన బీజేపీ శ్రేణులు. హుస్నాబాద్ లో బీసీ సంఘాల నిరసన. మోదీ గో బ్యాక్ నినాదాలతో రాస్తారోకో. చట్టసభలో 50% రిజర్వేషన్లకు డిమాండ్. మర్రిగూడలో ఐకేపీ కేంద్రాన్ని పరిశీలించిన కూసుకుట్ల ప్రభాకర్ రెడ్డి. వరిధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.